కొన్ని సినిమాల మీరేనా స్క్రిప్ట్‌లో సినిమా నేరేషన్ జ్ఞానదా? టైమ్‌లోనే ప్లీజ్ ఒకరి దగ్గర నుంచి చేద్దామా? ఒకరి దగ్గరికెళ్తాయి. డేట్స్ లేకపోవటం అవ్వచ్చు, స్క్రిప్ట్ నచ్చకపోవటం అవ్వచ్చు, ఆర్ తమకి సెట్ అవ్వకపోవచ్చు. ఇలా డిఫరెంట్ త్రిషతో రీజన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఓ సినిమా అయితే చేశారు. ఇంకోటుంటది. స్క్రిప్ట్ నచ్చి యాక్ట్ చేస్తారు కూడా. కొన్ని డేస్ షూటింగ్ కూడా జరుగుతది. బట్ మధ్యలో అన్నీ మారిపోతాయి. వీళ్ళ రోల్‌లో ఇంకో యాక్టర్ రీప్లేస్ అవుతారు. మళ్ళీ రీషూట్. స్క్రిప్ట్ నరేషన్ దగ్గర ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో యాక్టర్స్ రీప్లేస్ అవ్వటం వేరే. బికాజ్ ఈ స్టేజ్‌లో ప్రొడక్షన్ కాస్ట్ ఏం అవ్వదు. యాక్టర్స్ డేట్స్ కూడా ఇంకా అవ్వలేదు కాబట్టి అడ్వాన్స్ తప్ప రెమ్యునరేషన్ లాంటివేం ఉండవు. బట్ అదే షూటింగ్ స్టార్ట్ చేస్తే మటుకు ప్రొడక్షన్ కాస్ట్ నుంచి రెమ్యునరేషన్ ఇంకా ఆ హీరో ఆర్ హీరోయిన్‌తో తీసిన సీన్స్ అన్నీ స్క్రాప్‌లో పడేయటమే. అలా కొంత షూట్ చేశాక ఏ ఏ సినిమాల్లో హీరో ఆర్ హీరోయిన్స్ రోల్స్‌లో ఎవరెవరు చేంజ్ అయ్యారు? ఎందుకు చేంజ్ అయ్యారు? ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మన మూవీ మ్యాటర్స్ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఒక్కసారి ఛానెల్‌ని చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నంబర్ 7 మిస్టర్ పర్ఫెక్ట్. ఇనీషియల్‌గా కాజల్ అగర్వాల్ రోల్‌కి గాను రకుల్ ప్రీత్ సింగ్ చేశారంట. అసలేం జరిగిందంటే 2010లో రకుల్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు కొన్ని తెలుగు మూవీస్‌కి ఆడిషన్ ఇచ్చారంట. అందులో మిస్టర్ పర్ఫెక్ట్, ఆటోనగర్ సూర్య ఇవి కూడా ఉన్నాయి. అయితే ఆటోనగర్ సూర్య అయితే రిజెక్ట్ అయిందంట. బట్ మిస్టర్ పర్ఫెక్ట్‌కి ఓకే అయ్యారు కాజల్ రోల్‌కి గాను. 4 డేస్ షూట్ కూడా చేశారంట. షూట్ గ్యాప్ ఉందని ఢిల్లీ వెళ్లారంట. అంతే. వెంటనే ఫోన్ కాల్ వచ్చిందంట. మూవీలోని ఆ క్యారెక్టర్‌లోంచి మిమ్మల్ని వద్దనుకుంటున్నాము అని. రీజన్ అడిగితే రోల్‌కి మీరు సెట్ అయినట్టు అనిపించట్లేదు. కాజల్‌నే తీసుకుంటున్నామని చెప్పారంట. ఆఫ్‌కోర్స్ కాజల్ రోల్‌కి రకుల్ సెట్ అవ్వరు ఆ స్టేజ్‌లో. అండ్ అలాగే ప్రభాస్ అండ్ కాజల్ కాంబో రిపీట్ చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళ డెసిషన్ అంట. సో, రకుల్ కూల్‌గా ఓకే అని చెప్పేసారంట. ఈ రోల్ నా కోసం కాదేమో వేరేది ట్రై చేద్దామని వేరేవి ట్రై చేశారు. అప్పుడు 'రఫ్' అనే మూవీ ఛాన్స్ వచ్చిందంట. దాంట్లో షూటింగ్‌లో ఉండగా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' కూడా వచ్చింది. ముందు 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్సే' రిలీజ్ అయింది. మంచి బ్రేక్ త్రూ వచ్చింది రకుల్‌కి. నంబర్ 6 'బడ్డీ'. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవ్వబోతుంది 'బడ్డీ' మూవీ అని ఒకానొక టైంలో పోస్ట్ వచ్చింది. అందులో హీరో సందీప్ కిషన్. ఇదొచ్చేసి తమిళ్ 'టెడ్డీ' మూవీకి ఇన్‌స్పిరేషన్ కింద తీసింది. సేమ్ తమిళ్ ప్రొడ్యూసరే తెలుగు మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఏమైందో ఏమో 'మైకేల్' మూవీ రిలీజ్‌కి ముందు సందీప్ కిషనే మెయిన్ లీడ్‌గా కొన్ని సీన్స్ అండ్ ఫోటో షూట్ చేశారు. బట్ 'మైకేల్' రిలీజ్ తర్వాత సందీప్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చేశారు. రీజన్స్ ఏంటో తెలీదు. ఆ ప్లేస్‌లోకి అల్లు శిరీష్ ఇన్ అవ్వటం జరిగింది. నంబర్ 5 'వర్ణ'. ఈ సినిమా ముందనుకోని ఒక కాస్ట్ సెట్ చేసి మధ్యలో ఎన్నో జరిగాయి. చివరికసలు సినిమా రావటానికి అరౌండ్ 4 ఇయర్స్ పట్టింది. 2010లో 'సెల్వరాఘవన్' ఒక ఫిల్మ్ స్టార్ట్ చేశారు. ధనుష్ అండ్ ఆండ్రియా మెయిన్ లీడ్స్‌గా. అదే 'నన్ను వదిలి నీవు పోలేవులే' అనే మూవీ. ఇనీషియల్ కాస్టింగ్ వీళ్ళే. బట్ ధనుష్ అండ్ ఆండ్రియాతో కంప్లీట్ అవ్వలేదు. ఆగిపోయింది. అప్పుడు ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అదే 'వర్ణ'. ఆల్మోస్ట్ హీరో, హీరోయిన్‌తో 60-70% షూట్ కంప్లీట్ చేసేశారు. 2011లో గీతాంజలితో సెల్వరాఘవన్ ఎంగేజ్‌మెంట్ అయింది. ఈ వేడుక అయిపోయాక ఇక మళ్ళీ రిమైనింగ్ షూటింగ్ అని అన్నప్పుడు ఆండ్రియా నో అని చెప్పేశారంట. ప్రొడక్షన్ హౌస్ 90 మినిట్స్ రఫ్ వర్క్ ఎలా ఉందని ఒకసారి చూస్తే కంగు తిన్నారంట. చాలా సీన్స్ బాలేవని సీరియస్ అయ్యారంట. సెల్వా ఏమో ఆండ్రియాని అడిగారు షూట్ అయ్యే వరకు కొంచెం ఉండండి అని. బట్ ఆండ్రియా రీజన్స్ ఏంటో తెలీదు. అస్సలు ఒప్పుకోలేదంట. ఇక చేసేదేం లేక హీరోయిన్‌నే మార్చాలని డిసైడ్ అయ్యారు. రిచా గంగోపాధ్యాయని ఓకే చేశారు. రిచాతో షూట్ స్టార్ట్ చేసేలోపే టెక్నికల్ టీమ్ ఒక్కొక్కరు వేరే ప్రాజెక్ట్స్‌కి బిజీ అవ్వటం. ధనుష్ కూడా వేరే ప్రాజెక్ట్‌కి వెళ్ళటం. ఇక ఈ ప్రాజెక్ట్ కంప్లీట్‌గా ఆగిపోయింది. ఆ తర్వాత కొంత టైం తర్వాత ఆర్య అండ్ అనుష్క ఈ ప్రాజెక్ట్‌లోకొచ్చారు. కొంత డిలే అయినా కానీ అలా వెళ్లి వీఎఫ్ఎక్స్ వర్క్ టైం మొత్తం తీసుకొని 2013లో రిలీజ్ అయింది మూవీ. నంబర్ 4 నేనే దేవుడిని. సినిమా రిలీజ్ అయింది 2009లో. బట్ ఇనీషియల్‌గా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది వచ్చేసి 2004లో. 'శివపుత్రుడు' రిలీజ్ అయిన వెంటనే డైరెక్టర్ బాలా ఈ ప్రాజెక్ట్‌లోకి దిగారు. హీరోగా ఒక పర్సన్ కావాలి. ఎలా ఉండాలంటే తన కళ్ళలోకి స్ట్రెయిట్‌గా చూస్తే ఆ కళ్ళల్లో ఎలాంటి జాలి, దయ ఉండకూడదు. నో మెర్సీ అనమాట. అలాంటి పర్సన్ అయితేనే హీరోగా సెట్ అవుతారు అని చూడగా అజిత్ ఒకరు కనిపించారంట. అజిత్ కూడా నేరేషన్, క్యారెక్టరైజేషన్ అండ్ బ్యాక్ డ్రాప్ అన్నీ నచ్చి 150 డేస్ ఇచ్చేస్తున్నట్టు కాంట్రాక్ట్ సైన్ కూడా చేశారు. అప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. అయితే అజిత్ ఆ రోల్ కోసం ఫుల్ హెయిర్ పెంచే పనిలో ఉన్న టైంలో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం 'బంగారం' అండ్ తన కొడుకు హీరోగా చేస్తున్న 'కేడీ' అనే 2 ఫిల్మ్స్ బిజీ వల్ల 'నేనే దేవుణ్ణి' ప్రాజెక్ట్‌లోంచి బయటికి వెళ్ళిపోయారు. ఇక అజిత్ ఏమో పెంచిన లాంగ్ హెయిర్‌ని ఎప్పటినుంచో ఆగుతూ వస్తున్న ఒక ఫిల్మ్‌కి ప్యాచ్ వర్క్‌గా యూజ్ చేసి కంప్లీట్ చేసేశారు. 'నేనే దేవుణ్ణి' అయితే 2005లో ఇక షెల్వ్ అయినట్టే అని అందరూ అన్నారు. బట్ బాలా 2006లో మళ్ళీ తీసుకొచ్చారు సెట్స్ మీదకి.
ఈసారి టెక్నికల్ క్రూ మొత్తాన్ని అనౌన్స్ చేశారు. లైక్ సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రిమైనింగ్ కాస్టింగ్ అంతా కూడా. ఈ టైంలోనే అజిత్‌తో కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు. అవే మీరిప్పుడు చూస్తున్నవి. అయితే అలా కొన్ని తీశారో లేదో మళ్ళీ ఆగిపోయింది ఈ ప్రాజెక్ట్. డైరెక్టర్ బాలాకి ఏమైందో ఏమో డిలే చేయడం స్టార్ట్ చేశారంట. ఇక అజిత్ ఈ ప్రాజెక్ట్ నుంచి కంప్లీట్‌గా బయటికి వచ్చేస్తూ అనౌన్స్ కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2007లో బాలా ఈ ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేశారు. ఎవరు హీరో అని చూస్తుంటే అజిత్ తర్వాత అలాంటి ఐస్ ఆర్యాలో కనిపించాయని ఓకే చేశారు. పైగా ఆర్య కూడా ఈ ప్రాజెక్ట్ అయ్యేదాకా వేరే ప్రాజెక్ట్‌లోకి వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నారు. అలా ఆర్యని తీసుకొని మళ్ళీ మధ్యలో ఎన్నో డిలేస్ తర్వాత కాస్టింగ్‌లో మళ్ళీ ఎన్నో చేంజెస్ జరిగాయి. ఫైనల్లీ 2009లో రిలీజ్ అయింది. నెంబర్ 3 రంగం. సినిమాటోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్ అయిన లేట్ కేవీ ఆనంద్ సెకండ్ ఫిల్మ్ వీడొక్కడే. 2009లో తమిళ్లో రిలీజ్ అయిన వాటిల్లో ఒకే ఒక్క బ్లాక్ బస్టర్గా నిలిచింది. రికగ్నిషన్, కలెక్షన్స్తో క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత ఆయన ఏ సినిమా తీస్తారు అనే ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయింది. ఓన్లీ తమిళ్లోనే కాదు, వీడొక్కడే తెలుగు డబ్ వల్ల ఇక్కడ కూడా ఆయన డైరెక్షన్ నుంచి నెక్స్ట్ ఏం తీస్తారు అనే ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ ఆడియన్స్కి. తమిళ్లోని చాలా మంది స్టార్స్ ఆయనతో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ ఆయన హీరో అనౌన్స్మెంట్లు అవి ఇవి కాదు, ముందు స్టోరీ అనుకొని 6 మంత్స్ టైం తీసుకొని ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నారు. అప్పుడు హీరోగా ఎవరో అని అనుకున్నప్పుడు వీడొకడేతో పిచ్చ క్రేజ్లో ఉన్న సూర్యానా ఆర్ బిల్లా తర్వాత ఇంకో ఫిలిం తీసి ఫ్లాప్ చూసిన అజిత్తోనా అనే రూమర్స్ వచ్చాయి. కానీ వీళ్ళెవ్వరూ కాకుండా అప్పుడే లవ్ స్టోరీ అయిన ఏమాయ చేసావే తమిళ్ వర్షన్ షూటింగ్లో ఉన్న సింబు అయితే సెట్ అవ్వచ్చు అని సింబుకి నేరేషన్ ఇచ్చారు. సింబుకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. సినిమా డేట్స్ కూడా బల్క్గా ఇచ్చేశారంట. అంటే మీ ఇష్టం ఎన్ని రోజులైనా పర్లేదు అని. బట్ అంతలోనే హీరోయిన్ విషయంలో మటుకు నో అని చెప్పేశారంట సింబు. కార్తిక హీరోయిన్గా డెబ్యూ. ఈ విషయంలో మటుకు హ్యాపీగా లేరు సింబు. నాకు పేరుగా తమన్నా అయితేనే హ్యాపీ, తమన్నానే హీరోయిన్గా కావాలి అన్నారంట. నాకా కూల్ డ్రింకే కావాలి. బట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మాత్రం కుదరదని చెప్పేశారంట. హీరో స్టార్ హీరో అయ్యి హీరోయిన్ ఏమో ఫుల్ డిమాండ్ అండ్ బిజీలో ఉన్న హీరోయిన్ అయితే ఇద్దరిని హ్యాండిల్ చేయాలి ఒకేసారి. పైగా బడ్జెట్ హెవీ అయిపోద్ది, కుదరదు. వీడొక్కడేతో ఒక రకంగా తమన్నా కెరీర్కి బూస్ట్ జరిగింది నా మూవీ వల్ల. సో ఇప్పుడు వేరే ఫీమేల్ లీడ్ అయితేనే బెస్ట్ అని. ఈ స్క్రిప్ట్కి తమన్నా అంతగా సెట్ అవ్వరు, బడ్జెట్ కూడా తక్కువ కాబట్టి హై రెమ్యునరేషన్ కూడా కుదరదు అని కళాఖండిగా చెప్పేశారంట. ఇక సింబు అండ్ కార్తికతో ఫోటోషూట్ అండ్ కొన్ని సీన్స్ షూట్ చేశారు. సింబు అయితే హీరోయిన్ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారంట. ఇంకోసారి కూడా డిస్కషన్ వచ్చింది. ఫైనల్గా కేవీ ఆనంద్ కుదరదని చెప్పేసేపటికి ఇద్దరి మధ్య అంతగా సెట్ అవ్వకపోవడంతో హీరో సింబు డ్రాప్ అయిపోయారు. ఫిలిం బిగినింగ్ నుంచి డిఫరెన్సెస్ వస్తున్నాయి, అందుకే బయటకు వచ్చేసాయని చెప్పారు. కేవీ ఆనంద్ ఏమో స్క్రిప్టే హీరో, దాంట్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, ఇలాంటి డెసిషన్స్లో హీరో ఇంటర్ఫియర్ అవ్వకూడదని చెప్పారు. ఆ తర్వాత జీవా పర్ఫెక్ట్ యాప్ట్ రీప్లేస్మెంట్ అని జీవాని ఫిక్స్ చేసుకొని తీశారు. తమిళ్లోనే కాదు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా ఈ విధంగా ఆన్సర్ ఇచ్చారు కేవీ ఆనంద్ అప్పుడు. నేను నా స్క్రిప్ట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ లేస్డ్ విత్ కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఇది. ఒక స్టార్ హీరో డే 1 ఓపెనింగ్స్ తీసుకురావచ్చేమో కానీ అట్ ద ఎండ్ గుడ్ స్క్రిప్ట్ యొక్క వాల్యూ ఎప్పటికైనా ప్రజలకి గుర్తుంటుంది అని. అన్నట్టుగానే ఇప్పటికీ రంగం మూవీని చూసే వాళ్ళు ఉన్నారు. దాని వాల్యూ అప్పటికి ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు కూడా. నెంబర్ 2 డెకాయిట్. అడవిశేష్తో ప్రీవియస్ మూవీస్ అయిన కిస్, క్షణం, గూఢాచారికి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసిన షానియల్ డియో డెకాయిట్ మూవీతో డైరెక్టోరియల్ డెబ్యూ ఇవ్వబోతున్నారు. దీని స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్లో అడవిశేష్ కూడా ఉన్నారు. ఇద్దరు పాత లవర్స్ ఇప్పుడు కొన్ని రాబరీస్కి ఫోర్స్గా ఒకటయి పనిచేయాల్సి వస్తుంది అనేదే ఈ డెకాయిట్ మూవీ యొక్క బేసిక్ లైన్. బిట్రేయల్, యాంగర్, లవ్, పెయిన్, థ్రిల్ వీటితో ఉంటుంది అనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో ఏమైందంటే ఇనీషియల్గా జూలియట్ రోల్కి గాను శృతి హాసన్ని తీసుకున్నారు. కొంత షూటింగ్ కూడా చేశారు. ఎప్పుడో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన టేజర్ వీడియోలో కూడా శృతి హాసనే ఉన్నారు. బట్ రీసెంట్గా అయితే హీరోయిన్ చేంజ్ అయినట్టు అప్డేట్ ఇస్తూ ఇప్పుడు మృణాల్ ఠాకూర్ అని అఫీషియల్గానే కన్ఫర్మ్ చేశారు. దీని వెనుక రీజన్ శృతి హాసన్ షూటింగ్ డేట్స్ అని కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. ఇంకొన్ని సోర్సెస్ ఏమో హీరో అడవిశేష్ షూటింగ్ టైంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇంటర్ఫియర్ అవుతున్నారు అని, వాళ్ళిద్దరూ చేయటం వల్ల కన్ఫ్యూజన్ వల్ల వెళ్ళిపోయారని అంటున్నాయి. మరి హీరో కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే రైటింగ్లో భాగమైనప్పుడు షూటింగ్ టైంలో రైటింగ్ నుంచి సీన్ రీక్రియేట్ చేసే డిస్కషన్స్ ఉంటాయి కదా, బికాస్ స్క్రిప్ట్ ఈజ్ ద కింగ్. దాని తర్వాతే ఏదైనా సరే. మరి అలా కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల శృతి హాసన్ ప్లేస్లో మృణల్ రీప్లేస్ అవటం జరిగింది. నెంబర్ 1 గుంటూరు కారం. హీరో డైరెక్టర్ నుంచి కలేజా అతడు కాంబో. హీరోయిన్ డైరెక్టర్ నుంచి అరవింద సమేత వీరరాఘవ అలా వైకుంఠపురంలో.
ఇలా ఇనీషియల్గా SSMB-28 అని హై ఆక్టైన్ యాక్షన్ అని స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్. ఆ తర్వాత కథే మార్చేసి ఫ్యామిలీ డ్రామాకి షిఫ్ట్ కొట్టారు. అప్పుడు కూడా మెయిన్ లీడ్స్ కాస్టింగ్ సేమే. పూజా హెగ్డేనే మెయిన్ హీరోయిన్. గుంటూరు కారం షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ముందుగా ఫస్ట్ హీరోయిన్ అయిన రమణ లవ్ ఇంట్రెస్ట్ అయిన అమ్ము రోల్లో పూజా హెగ్డేనే చేశారు. ఇంట్లోని సెకండ్ హీరోయిన్ రాజీ రోల్ శ్రీలీల చేయడం జరిగింది. ఆల్రెడీ కొంత షూట్ కూడా చేశారు. షూటింగ్ స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. కానీ ఇనీషియల్ స్క్రిప్ట్ ఒకటనుకొని యాక్టర్స్ డేట్స్ షెడ్యూల్ లాక్ చేసుకున్న మూవీ టీంకి తర్వాత ప్రాబ్లం రానే వచ్చింది. ఇనీషియల్ స్క్రిప్ట్ ఆపేసి ఇంకో స్క్రిప్ట్ హడావుడిగా ప్రిపేర్ చేసినా కానీ హీరోయిన్ విషయంలో ఇది తప్పలేదు. పూజా హెగ్డేతో కొంత షూట్ చేశారు. బట్ ఫుల్ స్కెడ్యూల్ లేట్ అయ్యేపాటికి ఇక ఆమె వేరే ప్రాజెక్ట్కి డేట్స్ ఇవ్వడంతో ఇక ఆ ప్రాజెక్ట్కి వెళ్ళిపోక తప్పలేదు. ఇప్పుడు ఇనీషియల్గా రాజీ రోల్లోని శ్రీలీలని అమ్ము రోల్కి షిఫ్ట్ చేపించారు. ఇక సెకండ్ హీరోయిన్గా మీనాక్షిని తీసుకున్నారు. అలా డాన్స్ వేయటానికి క్రియేట్ చేసిన రోల్ నుంచి పూజా హెగ్డే అవుట్ అయితే ఆమ్లెట్ వేసే రోల్ నుంచి శ్రీలీల డాన్స్కి షిఫ్ట్ అయ్యారు. కొత్తగా మీనాక్షి ఏమో ఒళ్ళు నొక్కడానికి ఆమ్లెట్ వేసే రోల్ అయిన రాజీ రోల్లోకి ఇన్ అయ్యారు. అలా ఆ రోల్స్లోని యాక్టర్స్ ఆ విధంగా చేంజ్ అవ్వటం జరిగింది. ఇది వీడియో. కొంత షూటింగ్ అయిపోయిన తర్వాత యాక్టర్స్ రీప్లేస్డ్ గురించి అండ్ ఆ సినిమాలు ఏంటి అనేది. దీనికి పార్ట్ 2 కూడా ఉంది, చేస్తాను అది కూడా. ఇంకా మీకేమన్నా మొదట ఒకరితో షూటింగ్ స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయి మధ్యలో యాక్టర్స్ రీప్లేస్ అయ్యి వేరే వాళ్ళతో షూటింగ్ చేసిన మూవీస్ ఉంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈ లిస్ట్లో మీకు ఇష్టమైన మూవీస్ ఏంటో కూడా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.